Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం ఈ ముగ్గురు. అసలు ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇంకా తప్పట్లేదు. ఎందుకంటే శృతి మించిపోయి ఈ ముగ్గురు చేసే పనుల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ చిన్న సినిమాకి చాలా డేంజర్ జోన్ పడుతుంది. అందువల్లే వారణాసి సూర్య మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చబ్బా. ఎవరికి పెద్దవాళ్ళు? వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ సినిమాలకు వాళ్ళ పెద్దవాళ్ళు. అవునా? అందులో ఈ ముగ్గురు గురించి నేను డిస్కస్ చేసే ప్రాసెస్లో నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. సో ఇష్టం వచ్చినట్టు నా మీద ట్రోలింగ్ వస్తుంది, నా మీద స్పెషల్ వీడియోస్ వస్తాయి. అన్నీ నాకు తెలుసు. అన్నిటికీ ప్రిపేర్ అయిపోయే నేను ఆశాంతం ప్రతిదీ ప్రిపేర్ అయిపోయే నేను నా వీడియోలని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను సైలెంట్గా ఉంటే చిన్న సినిమా అంతే. చిన్న సినిమాని నమ్ముకున్న డైరెక్టర్స్ కావచ్చు, చిన్న సినిమాని నమ్ముకున్న ఆర్టిస్టులు కావచ్చు, చిన్న సినిమానే నమ్ముకున్న ప్రొడ్యూసర్లు కావచ్చు, సంకనాకిపోతారు. నేను ఇప్పుడు మాట్లాడకపోతే ఇదే జరుగుతుంది. అందువల్లే నేను ఓపెన్ అప్ అవుతున్నాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈయన చేసే సినిమాలు ఏంటి, ఈయనను ఎలా టార్గెట్ చేయొచ్చు, థియేటర్లు లేకుండా ఎలా బంద్ చేయొచ్చు, ప్రెస్ వాళ్ళు రాకుండా ఏం చేయొచ్చు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ప్లాన్ చేసుకుంటారు. వన్స్ నా వీడియోలు రిలీజ్ అవ్వగానే ఏ చేస్తారు. నా వీడియోలని, నా సినిమా రిలీజ్ని మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు కూడా ఆపలేడు. ఎందుకంటే ఆ భగవంతుడే నా వైపు ఉన్నాడు. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను, ఓపెన్గా ఉన్నాను, చిన్న సినిమాల వైపు ఉన్నాను. చిన్న సినిమాల కోసమే కష్టపడతాను. చిన్న సినిమాల వైపే నా జర్నీ అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయి. ఇంత ఓపెన్గా ఉన్నవాడిని ఏం చేస్తారు? నాకు మీ దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఇంకేంటి, నా సినిమాలు మీ దగ్గరికి వచ్చి బాబు నా సినిమాలు రిలీజ్ చేయండి అని చెప్పేసి దేహేని ఎప్పుడూ అడుక్కోను నేను. ఇంకేంటి మరి? అవునా? సో నేను ఓపెన్గా ముందే చెప్పేస్తున్నాను, నన్నేమీ పీకలేరు అని ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను. నిజాయితీగా, నిర్భయంగా నేను చిన్న సినిమాల వైపు ఉన్నాను. చిన్న సినిమాల వైపే మాట్లాడుతున్నాను. అందరం బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు. మీ అయ్యే జాగీరా అని నేను అడగచ్చు. అని నేను అడగట్లే. కానీ నేను చేయాల్సింది, నేను చెప్పాల్సింది, ఎవరికి ఏం చెప్పాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలని క్లిస్టల్ క్లియర్ అని ప్రిపేర్ అయ్యాను. ప్రతిదీ నేను డిస్కస్ చేస్తాను. సో ఈ ముగ్గురు తెలుగు సినిమాకి ఇండస్ట్రీకి పట్టిన శనిద్రం. ఆ ముగ్గురు ఎవరు అంటే, మొట్టమొదటిది నేను రీసెంట్గానే ఒక వీడియో నేను అప్డేట్ చేశాను. దిల్ రాజు గారు అంటే నిజంగా దిల్ రాజు గారు గుర్తుపెట్టుకోండి, త్వరలో సినిమా ఇండస్ట్రీని ఏలబోతున్నాడు అని. సో అదే విధంగా అదే రేంజ్లోకి తను వెళ్తున్నారు కూడా. కానీ ఈ మధ్య తను చేస్తున్న తప్పు ఏంటంటే, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయడం, గ్రూపులు కట్టడం, 2 గ్రూపులు ఉండడం, ఇవన్నీ కామన్. అది కూడా ఓకే. ఎందుకంటే బిజినెస్ కాబట్టి దీనిలా ఉంటాయి అనుకోవచ్చు. మీరు చేసే పనికిమాలిన పనుల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మరుగున పడిపోతున్నాయి. చిన్న సినిమాల ధ్యాసే ఉండదు. చిన్న సినిమాలను ఇక ఎవడు దేకడు అన్నంత దారుణంగా వెళ్ళిపోతుంది పరిస్థితి. మీరు చేసే తప్పు వల్లే. దిల్ రాజు అనే మనిషి చేసే తప్పు వల్ల చిన్న సినిమా సంకనాగిపోతుంది. అందువల్లే నేను మాట్లాడాల్సి వస్తుంది. మీరు కొట్టుకొని, మీరు గ్రూపులు పెట్టుకొనేసి ఎట్లా చేస్తే నాకెందుకు? నా చిన్న సినిమాలు, నా డైరెక్టర్సు, నా టెక్నీషియన్సు, నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రమాదం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రమాదంలో పడేస్తున్నారు. మీ ముగ్గురు ప్రమాదంలో పడేస్తున్నారు. మీ స్వార్థం కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం, కేవలం మీ మనుగడ కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారు. ఒక పక్క రాజమౌళి గారేమో పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయిలోకి చిన్న సినిమాని తీసుకెళ్ళిపోతున్నారు. చిన్న సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. మగధీర, బాహుబలి, త్రిబుల్ ఆర్ ఈ రేంజ్లో అటు వెళ్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీని పాతాళానికి దొక్కేస్తున్నారు. మీకోసం, మీ స్వార్థం కోసం. అన్నీ మాట్లాడతా ఈరోజు, అన్నీ మాట్లాడతా. సో ఈ దిల్ రాజు ఏం చేస్తున్నాడంటే, మెగా ఫ్యామిలీ అనే ఒక వట వృక్షాన్ని కదపడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఆ వట వృక్షాన్ని ఏకంగా చంపేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ మాట మాట్లాడడానికి నిజంగా ధైర్యం ఉండాలి. నేను ధైర్యంగా మాట్లాడేస్తున్నాను. మెగా ఫ్యామిలీని టార్గెట్గా చేసుకొని ఈయన చేస్తున్న పనులు అన్నిన్ని కాదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా టార్గెట్ చేస్తాడు, కానీ పైకి మాత్రం వెన్నబూస్తూనే ఉంటాడు. పెద్ద సినిమా వచ్చినా టార్గెట్ చేస్తాడు, పైకి
బటర్ రాస్తుంటాడు. రేపు పొద్దున మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా టార్గెట్ చేస్తాడు. ఎలా ఎలా సాధ్యమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనోడు ఎస్పెషల్లీ నైజాం విషయంలో ఆల్మోస్ట్ థియేటర్లన్నీ మనోడు గుత్తాధిపత్యంగా కంట్రోల్లో పెట్టుకొనేసి లీజులకు తీసుకొనేసి పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చంకలో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఓ పక్క మల్టీప్లెక్స్లు ఎలాగో ఉన్నాయి, అవునా? సో మల్టీప్లెక్స్లో జరిగే వ్యవహారాలు మీ అందరికీ తెలుసు. సునీల్ నారంగ్ అనే మనిషి పూర్తిగా మల్టీప్లెక్స్ని తను ఇండైరెక్ట్గా ఆక్యుపై చేసుకున్నాడు. సో ఇప్పుడు సునీల్ నారంగ్ అనే మనిషి ఏంటి, దిల్ రాజుకు సపోర్ట్. ఇదంతా లోపల అవంతా గుమ్మిక్కు జిమ్మిక్కు ఇవన్నీ చేసుకుంటూ తెలుగు సినిమాని చంపేస్తున్నారు. సరే బాగానే ఉందబ్బా, మేము బిజినెస్లే కదా చేసేది, మేమేం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎవడు కడ్డాయర్లు వేసుకొనేసి కూర్చొని ఎవడు లేడు. అందరికీ అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసు. మేము సినిమా ఇండస్ట్రీకి మేము వచ్చాం. కానీ ఏంటంటే మీ పెద్దవాళ్ళు మీరే ఆ నలుగురులో ఈ మనిషి కూడా ఉన్నాడు, దిల్ రాజు అనే మనిషి. నేను లేనబ్బా ఇప్పటి నుంచి తప్పుకున్నాను అంటాడు. ఉన్నావుగా, ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారం ఎత్తావు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నా నీకు పతనం స్టార్ట్ అయిపోయింది. ఏ రోజైతే మెగా ఫ్యామిలీ వైపు చూసావో, ఆ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మెగా ఫ్యామిలీని నిర్వీర్యం చేయాలని చూసావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకుని ఎక్కడైనా మాట్లాడతాను. సో ఈ మనిషి ఇలా చేస్తున్నాడు, ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఏంటి అంటే దిల్ రాజు వెనకల ఇంకొక షాడో ఉంది. ఆ షాడో పేరు అల్లు అరవింద్, మా అల్లు మాయ. అల్లు మాయకి ఏంటి దూల, ఆయన కూడా బిజినెస్ మ్యానే. ఆయన కూడా నిస్వార్థంగా బిజినెస్సే చేస్తుంటాడు. నేను బిజినెస్సే చేస్తున్నాను, బిజినెస్సే మాట్లాడుతుందని చెప్తుంటాడు. పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఏకంగా ఇది కూడా మెగా ఫ్యామిలీనే కదా సూర్య, వాట్ ఈజ్ దిస్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. కాదబ్బా, ఇది అల్లు ఫ్యామిలీ, ఎప్పుడో డివైడ్ అయిపోయింది, మీకు అర్థం కావడంలే. మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు. ఎందుకంటే ఇంకొక థర్డ్ షాడో వస్తుంది వెనకల. సో ఆయన కోసం, తన ముద్దుల కొడుకు కోసం ఈయన పడే పాటలు అన్నీ కాదు, ఇంటర్నల్గా చాలా రాజుకుంటున్నాయి. నాకు సపరేట్గా అల్లు ఫ్యామిలీ అనేది కావాలి. ఎన్ని రోజులు మెగా ఫ్యామిలీ అంత పెద్ద వటవృక్షం కింద ఎన్ని రోజులు మేము కలుపు మొక్కలాగా ఉంటాము, మేము కూడా బయటకు వచ్చేసి ఒక మహావృక్షంలా ఎదుగుతామని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంది. అందువల్లే మీకు ఎవరికి తెలియదు ఇవన్నీ. అల్లు స్టూడియోస్ వస్తున్నాయి, అల్లు ఎలాగో గీతా ఆర్ట్ సపరేట్గా వాళ్ళకు ఉంది, ఇంకా 2-3 బ్యానర్లు ఎలాగో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంతా నడిపేది దిల్ రాజు అండ్ అల్లు అర్జున్ అని చెప్పి, అల్లు మాయ అని చెప్పేసి అందరికీ తెలుసు. సో ఈ ఇద్దరు కలిసి సినిమా ఇండస్ట్రీని ఏమైనా చేయొచ్చు అనే ప్లానింగ్లో ఉన్నారు. సో రైట్, బాగానే ఉంది. అల్లు మామయ్య ఎందుకు చేస్తున్నాడంటే తన ముద్దుల కొడుకు గారాల పట్టి, సో మా ఐకాన్ బాబు గురించి నానా పాటలు పడుతున్నాడు. సో ఎటు తిరిగి మెగా ఫ్యామిలీ లాంటి ఒక పెద్ద ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని రెడీ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ జరుగుతున్నాయి. అన్నీ ఓపెన్గానే జరుగుతున్నాయి. స్టూడియో పెట్టేశారు, ఇంత గ్రౌండ్ వర్క్ అంతా మొత్తం అంతా సిద్ధం అయిపోయింది. సో మరో పక్క ఏంటి, ఈ తెలిసో తెలియకో సుకుమార్ పుష్ప సినిమా చేశారు, పుష్ప 2 చేశారు. ఇవి అల్లు అర్జున్ అనే మా ఐకాన్ బాబుకి అంతో ఇంత ఖచ్చితంగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక మా వాడు ఇంకా చొక్కాలు దించుకొనేసి నాకంటే తోపు ఎవడు లేడనే ఫీల్లో ఉన్నారు. డార్లింగ్, మా ఐకాన్ బాబు డార్లింగ్, అది డైరెక్టర్స్ మూవీ, హీరోస్ మూవీ కాదు, డైరెక్టర్స్ మూవీ. డైరెక్టర్ మనసు పెడితే పుష్ప వచ్చింది, పుష్ప 2 వచ్చింది. సో అది డైరెక్టర్కి క్రెడిట్ అందుతుంది తప్ప ఏమంటారు చించుకొని నువ్వు చేసేది ఏమి లేదు అక్కడ ఆ ప్లేస్లో రామ్ చరణ్ ఉన్నా అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మా ఐకాన్ బాబు ఉన్నా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఆ సినిమా క్రెడిట్ డైరెక్టర్కి చెందుతుంది. సో మీరు కొంచెం ఊపు తగ్గించుకొని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇదంతా నా క్రెడిటే, నేను యాక్టింగ్ చేయడం వల్లే పుష్ప చినిగిపోయింది, పుష్ప 2 వేరే లెవెల్లో వచ్చిందని చెప్పేసి చించుకుంటున్నావు. నీకు ఈ రోజు నుంచి ఉంటుంది మీ ముగ్గురికి గట్టిగా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అప్డేట్లు. సో ఈ ముగ్గురు ఆడే ఆట తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా దారుణాలకు దారితీస్తుంది, గుర్తుపెట్టుకోండి.
మెగా ఫ్యామిలీని టార్గెట్గా చేస్తూ ఈ ముగ్గురు ఒక ఆట ఆడుతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక సపరేట్ గ్రూప్గా రెడీ అయిపోయి మెగా ఫ్యామిలీ ఒకవైపు, ఈ ముగ్గురు ఒకవైపు అన్నంతగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ టైమ్స్లో నేను విన్నది ఏంటంటే మా ఐకాన్ బాబు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అవుతున్నాడంట. సో వాటి ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయి. పార్టీ పేరేంటి, వాటికి ప్లానింగ్స్ ఏంటి, అన్నీ జరుగుతున్నాయంట గ్రౌండ్ వర్క్స్. ఈయన ఆర్మీ ఉంది కదా, ఆర్మీ ఎక్కడుందో నాకే తెలియదు. మీకేమైనా తెలుసా అల్లు ఆర్మీ ఎక్కడ ఉంది అనేది? ఐకాన్ బాబు ఆర్మీ ఎక్కడైనా ఉంది అనేది మీకేమైనా తెలుసా? వాళ్ళ పోస్టర్ల రూపంలో, కటౌట్ల రూపంలో ఉంటాయి తప్ప ఎక్కడ అల్లు ఆర్మీ తొక్క ఇదేమి ఉండదు. ఇప్పుడు ఎవరన్నా కూడా దీనికి రివర్స్గా నాకు కౌంటర్లు ఇవ్వడం కావచ్చు, కౌంటర్ వీడియోలు చేయడం కావచ్చు, వీళ్ళు ఎవరైనా చేశారంటే అది పెయిడ్ ఆర్మీ ఉంటుంది. వీళ్ళు జీతాలు ఇచ్చి ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి అప్డేట్లు వస్తాయి. వాళ్ళే ఆర్మీ అని చెప్పేసి మనం అనుకోవాలి, మనం ఇంటర్నల్గా అనుకోవాలి. బయటికి మాత్రం నా ఆర్మీ కొన్ని లక్షల మంది ఉన్నారు, నేను ఒకసారి అట్లా కాలు పెడితే మొత్తం కూసాలు కదులుతాయి అని చెప్పేసి బిల్డప్ ఏమో ఇస్తుంటాడు. వీళ్ళది పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందంటే మా ఐకాన్ బాబు వాళ్ళది నేను ఎన్నో వీడియోలు వేరే ఛానల్లో చేస్తున్నాను. ఎంత దారుణంగా ఉంటుందంటే తాగే టీ కప్ మీద కూడా ఏఏ రాసి ఉంటాడు. ఉంటుందిగా బ్రాండ్, ఏ అని రాసి ఉంటాడు, లేదు ఐకాన్ బాబు అని వేసుకుంటాడు. అబ్బా మామూలు పబ్లిసిటీ కాదు. తుమ్మినా కూడా ఆ తుమ్ములో కూడా తన బ్రాండ్ రావాలనే అలాంటి ఆ మైండ్ సెట్తో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా జనాల కోసం వచ్చిన మనిషి. ఆ విషయం ఎవరికైనా చెప్తారు, చిన్నపిల్లలైనా చెప్తారు. కాకపోతే అంటే ఆయన సఫర్ అవుతున్నారు, కొన్ని వ్యవహారాల్లో సఫర్ అవుతున్నారు. అవన్నీ మార్చేద్దాం, ఆ రూట్లో కూడా అటు వస్తున్నాను నేను. పాలిటిక్స్ వైపు వేరే అప్డేట్లు వస్తున్నాయి. సో వీళ్ళందరి టార్గెట్ ఏంటి? మెయిన్గా మెగా ఫ్యామిలీని నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేసి ఒకటే ఫ్యామిలీ ఉండాలి, అల్లు ఫ్యామిలీ లాగా ఉండాలి. దానికి సపోర్టర్ దిల్ రాజు. సో దానికి మధ్యలో ఉండి అంతా నడిపించేదంతా అల్లు మాయ. ఈ ముగ్గురి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ సంకనాకపోయే స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సినిమా మనము స్టార్ట్ చేసామనుకోండి, చిన్న సినిమా అంటే మైక్రో అంటే మనలాగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కాకపోయినా ఒక చిన్న సినిమా 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా చేసామనుకోండి, ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు పబ్లిసిటీ కావాలన్నా వీళ్ళ పర్మిషన్సే కావాలి. ఎందుకంటే పిఆర్ఓలు ఆల్మోస్ట్ వీళ్ళ చేతుల్లోనే ఉంటారు. వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది, తెలుసా మీకు? పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ టోటల్ వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దిల్ రాజు ఎరుక లేకుండా ఎవడైనా పిఆర్ఓలు ప్రెస్ వాళ్ళు ప్రెస్ రిలీజులు పెడతారా? ఇన్ కేస్ పెట్టినా కూడా అంత పబ్లిసిటీ ఇస్తారా? ఇవ్వరు. ఇంటర్నల్గా చాలా జరుగుతాయి. సో అంత పూర్తిగా ఇలా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి టోటల్ సినిమా రిలీజ్ వరకు. సారీ, ప్రెస్ వచ్చింది ఏదో చేశారు, వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేశారు, చేసిన కాడికి చేశారు, సరే రిలీజ్ అయినా చేసుకుందాం అనుకుంటే థియేటర్లు ఎవరిస్తారు? అంతా వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే నడిపించేదంతా వీళ్ళే. మీడియాస్ దగ్గరికి వెళ్ళేసి మన చిన్న సినిమాలు రిలీజ్ ప్రాసెస్ ప్లాన్ చేసామనుకో, వాళ్ళు కూడా తినేస్తారు. వాళ్ళు ఇంకా డిలే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు సర్వైవింగ్ కోసం ఇంకో 3 నెలలు 4 నెలలు ఆపితే ఏంటంటే మీరు డబ్బులు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు సర్వైవింగ్ అవుతుంటుంది. సో ఎక్కడికక్కడ స్వార్థంగా చిన్న సినిమాని సంకనాగిపిస్తున్నారు. సో ఎవరైనా కూడా నాలాగా మాట్లాడే వాళ్ళకి సినిమా రిలీజ్లే ఉండవు, అసలు అయ్యే పరిస్థితి కాదు. ప్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు, ఎందుకంటే వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది. మరి చిన్న సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయి? ఇప్పుడు నేనంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అసలు బడ్జెటే లేకుండా, అసలు ప్రొడ్యూసర్ ఆలోచన లేకుండా నేను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. రేపొద్దున నా సినిమా థియేటర్ రాకపోయినా కూడా నా యూట్యూబ్లో వదులుతాను. నేను కంటిన్యూగా యూట్యూబ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి రీజన్ ఇది కూడా. సో వీళ్ళకి ఖచ్చితంగా చిన్న సినిమాని బతకనివ్వరు. సో చిన్న సినిమా థియేటర్లు కావాలంటే వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళ ఆఫీస్ చుట్టూ మనము తిరుపతిలో మనము దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం చూడు, అలా వీళ్ళ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేయాలంటే వీళ్ళ మధ్యలో వీళ్ళ బ్రదర్ ఉంటారు. సో వీళ్ళందరూ ఎవరు కూడా దిల్ రాజు వరకు వెళ్ళనివ్వరు, వెళ్ళినా కూడా ఈయన మాట వినరు. నీ చిన్న సినిమాకు ప్యాకేజ్ తీసుకుంటారు, తెలుసా? ఇంత ప్యాకేజ్ ఇవ్వు, ₹1,00,00,000 ప్యాకేజ్ ఇవ్వు, పిఆర్ఓ ప్రెస్ పిఆర్ఓలు ఇవన్నీ మేమేం మెయింటైన్ చేసుకుంటాం, సినిమాకి థియేటర్లు ఇస్తాం, ఇలా ప్లాన్ చేసుకో, రిలీజ్ చేసుకో. ఆ సినిమా రిలీజ్లు ఏమైనా సవ్యంగా జరుగుతాయి? ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ ప్యాకేజ్ రూపంలో ఏదో తినేసి రిలీజ్ అయిపోయింది మామ అనిపిస్తారు అనమాట. చిన్న సినిమాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఎవడు అడిగేవాడు లేడు. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అయిందే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆయన కూర్చున్నాడు వచ్చేసి.
కూడబలుక్కుని కూర్చున్నారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళే. గుత్తాధిపత్యం అంటారు చూడండి. ఇప్పుడు అప్పుడుగా జరిగేది. ఇప్పుడు అసలైన దారుణాలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఎవ్వడు మాట్లాడే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఒక మెగా ఫ్యామిలీనే సఫర్ అవుతోంది వీళ్ళ వల్ల అంటే, సో మనలాంటి చిన్న చిన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి? మనలాంటి చిన్న చిన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ముగ్గురు వల్లే. ఈ ముగ్గురు కూడబలుక్కొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పక్క చెప్తున్నా కదా, రాజమౌళి గారు వేరే స్థాయికి తీసుకెళ్తూ ఉంటే వీళ్ళు కిందికి లాగుతూ ఉన్నారు. చిన్న సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి ఏంటి? మీరు ఎవరైనా కనుక్కోండి. ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా దిల్ రాజు ఆఫీస్ గుమ్మం తొక్కాల్సిందే. దిల్ రాజు ఆఫీస్ గుమ్మం తొక్కకుండా నీ సినిమా రిలీజ్ కాదు. నువ్వు తొక్కకపోయినా కూడా నీలాంటి నీ మధ్యలో ఉన్న మీడియేటర్స్ అనేది అక్కడికి వెళ్ళాల్సిందే. వేరే దారే లేదు. అలా సినిమా ఇండస్ట్రీని అరచేతిలో పెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు చేసేది ఏంటి అంటే మెగా ఫ్యామిలీని నిర్వీర్యం చేస్తే తద్వారా అల్లు ఫ్యామిలీ అనేది ఒకటే ఉంటుంది. అదే సినిమా ఇండస్ట్రీని శాసిస్తుంది. ఎవరైనా సరే అల్లు ఫ్యామిలీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అన్ని రకాలుగా, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, స్టూడియోలు ప్లాన్ చేసుకున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు అన్నీ ఒకటే చోట జరుగుతాయి, సినిమాలు వీళ్ళవే రిలీజ్ అవుతాయి, వీళ్ళే ఉండాలి సినిమా ఇండస్ట్రీలో, ఎవరు రాకూడదు. ఎవరైనా వచ్చినా కూడా మా అల్లు మామయ్య ఎడంకాలు కుడికాలు పెట్టి తొక్కేస్తుంటారు. మీకు విషయం తెలుసా? ఓటీటీ సినిమాలు చాలా అవుతూ ఉంటాయి. వాటిలో అప్కమింగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ వీళ్ళే తీసుకుంటారు, తీసేసుకొనేసి కట్టడి చేస్తారు. ఓటీటీ అనే నెట్వర్క్లో కట్టడి చేసి వాళ్ళని బయటకు రానివ్వరు. ఎంత మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు వచ్చారు, ఎంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ వచ్చారు, అందరినీ ఓటీటీ సినిమాలకు డైవర్ట్ చేసి వాళ్ళని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఇది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? నేను పేర్లు కూడా అన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఆ డైరెక్టర్లు ఎవరు, ఆ ఆర్టిస్టులు ఎవరు, ఆ ప్రొడక్షన్ కంపెనీస్ ఏంటి, వీళ్ళు చేసే వ్యవహారాలు ఏంటి, ఎవరు నెట్వర్క్ ఇవంతా ఫామ్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ టాలెంటెడ్ ఎవరన్నా ఇండస్ట్రీలో ఒక్కసారి పేలుడు పేలింది అనుకో, ఒక ఆర్టిస్టో టెక్నీషియన్ పేలాడు అనుకో, వాడిని తీసుకొచ్చేసి ఆ ఓటీటీలో పడేస్తారు. వాడిని రానివ్వరు బయటికి. ఎందుకంటే అల్లు ఫ్యామిలీ ఒకటే ఉండాలి, ఐకాన్ బాబు ఒక్కడే హీరోగా ఉండాలి. ఏందబ్బా, ఏం స్వార్థం అబ్బా ఇది? దేనికి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాళ్ళను, ఆ టాలెంటెడ్ పర్సన్స్ని ఎంత చాకచక్యంగా ఆ నెట్వర్క్లోకి లోపలేస్తారు తెలుసా? వాళ్ళు ఇంకెప్పుడు బయటికి రాలేరు. అలా టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఇరుక్కుపోయి ఏమీ చేయలేక, వాళ్ళని కాదంటే అసలు సినిమా ఇండస్ట్రీలో మనకు మనుగడ ఉండదని చెప్పేసి అలాగే చావలేక బతకలేక అక్కడే ఉండిపోతున్నారు. ఒక నెట్వర్క్లో అంతే, డెవలప్మెంట్ ఉండదు. అలానే కిందికి వెళ్ళరు, అలానే పైకి వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఏదో నెల నెల జీతాలు తీసుకుంటున్నట్లు వాళ్ళను అక్కడ లాక్ చేసేస్తారు. సో లాక్ చేసి బయట సినిమాలు చేయనివ్వరు, పెద్ద సినిమాలు చేయనివ్వరు. ఓన్లీ అల్లు ఫ్యామిలీలోనే వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. అందువల్లే ఆహా లాంటి నెట్వర్క్స్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడక్కడే సినిమాలు అవుతుంటాయి, వాళ్ళను బయటికి రానివ్వరు. టాలెంటెడ్ అంతా సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ అంతా ఎంతమంది బ్లాస్ట్ అయినా కూడా, ఎంతమంది ఒక సినిమాతో బ్లాస్ట్ అయినా కూడా వాళ్ళని తీసుకొచ్చేసి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద పడేస్తుంటారు. అక్కడే జరుగుతుంటారు, అక్కడే వాళ్ళ సినిమాలు చేస్తుంటారు, అక్కడే ఉంటాయి. అవి ఎంతమంది చూస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అక్కడే ఉంటారు, వాళ్ళు బయటికి రారు. ఇది ఈ విషయం మీకు నాకు తెలిసి షాకింగ్గా ఉండొచ్చు. అంటే మొత్తం టాలెంట్ అంతా తీసుకొచ్చేసి అక్కడ పడేస్తుంటారా, బయటికి రానివ్వరా, ఇంకా ఎదగనివ్వరా అని? ఎదగనివ్వరు, ఈ ఫ్యామిలీ ఎదగనివ్వదు. సో ఈ ముగ్గురు కూలబడుకొని ఇష్టం వచ్చినట్టు, రీసెంట్గా మీరు కాంట్రవర్సీ ప్రెస్ మీట్లు చూసి ఉంటారు, మైత్రి మూవీస్ వీళ్ళు పడే గొడవలు, వ్యవహారాలు ఇవన్నీ. ఒక పక్క అటుపక్క మెగా ఫ్యామిలీకి మైత్రి మూవీ సపోర్ట్ ఉంటే, ఇటుపక్క అల్లు మాయ, దిల్ రాజు, ఈ మా ఐకాన్ బాబు, ఇటుపక్క వీళ్ళు, వీళ్ళకి తోడు మళ్ళీ సునీల్ నారంగ అనే మనిషి ఒకడు. సో ఈయన ఏంటంటే ఈయన పక్కా బిజినెస్ మ్యాన్. సో వీళ్ళందరూ నలుగురు కలిసి ఈ వ్యవహారాల్లో పూర్తిగా మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమానే కాదు, పెద్ద సినిమా నేను చూశాను. దాంట్లో ఉండొచ్చు ఏమో చిన్న చిన్న మైనస్లు ఉండొచ్చేమో. సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ అనే మనిషి ఒంటి చేత్తో సినిమాని నడిపించాడు. ఆయన కష్టం కనపడలే? రామ్ చరణ్ అనే మనిషి కష్టం కనపడలేదా పెద్దలో? ఏం బా, ఎందుకు మంచి సినిమాని నాశనం చేస్తారు?
మీరు నాశనం చేయండి. మీరు వాంటెడ్‌గా అది ప్లాన్ చేశారు కాబట్టి నేను అడిగేదేం లేదు గానీ, పోయేదేం లేదు. కానీ ఖచ్చితంగా మీరు టార్గెట్ చేశారు. సో, మీరు టార్గెట్ చేస్తే మేము ఊరుకుంటామా? మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? నేను పక్కా కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. ఆ విషయం అందరికీ తెలుసు. కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. నా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే నేను ఊరుకుంటానా? మీరు ఎంత ఎంత పెద్దోళ్ళైతే నాకెందుకు? మీ ఇంటికి మీరు పెద్దోళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని సంకలో పెట్టుకోవాలని చూస్తారా? చూడండి. మీరు మీ పనులు చేయండి. నేను నా పనులు చేస్తాను. ఎలా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారో నేను చూస్తా. వస్తాయింక. వరుసపెట్టి వస్తాయి. ఐకాన్ బాబు అన్న రెడీగా ఉండు. ఇంక మా వీడియోల మీద వీడియోలు ఈసీలో స్టార్ట్ అయిపోతాయి. ఆడెవడో ఒక మెసేజ్ పెట్టాడు. నీ వీడియోని నేను ఒక్కనే చూస్తున్నానని చెప్పేసి. గాడిద కొడక, నా వీడియోలు నువ్వు కాదురా, అందరూ చూడాలి. చూపిస్తా. నేను యాక్టివ్ కానంత వరకే. యాక్టివ్ అయిపోతే దోలు తీరిపోతుంది. సో మా దిల్ రాజు అన్న, అల్లు మామయ్య, ఐకాన్ బాబు అందరూ రెడీగా ఉండండి. నా నుంచి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తూనే ఉంటాయి. నేను మిమ్మల్ని వాడుకుంటాను. ఎంత దారుణంగా వాడుకుంటాను అంటే, సో మీరు పబ్లిసిటీ ఆపుతున్నారు కదా, సినిమా థియేటర్లు ఆపుతున్నారు కదా, నా సినిమాలను ఆపండి. నా సినిమాలను ఆపండి. మీరు ఆపే దమ్ము మీకుంటే ఆపండి. నా సినిమా కంటెంట్ని ఆపండి. సినిమాల మీద సినిమాలు వరుసగా వదులుతూనే ఉంటాను నేను. ఎన్ని సినిమాలు ఆపుతారో ఆపండి. ఆపే దమ్ము మీకుందా? టార్గెట్ చేస్తారా మెగా ఫ్యామిలీని? ఎలా టార్గెట్ చేస్తారో నేను చూస్తా. కంటిన్యూగా అప్డేట్లు వస్తుంటాయి. స్టే ట్యూన్ టు ఈజీ సినిమా. నా పేరు వారణాసి సూర్య, @ వారణాసి రాజమౌళి. ఐకాన్ బాబు చాలా రెడీ అయిపోనన్నా, మీ టీంలన్నీ రెడీ చేసుకో. దోల్ తీరిపోయే వీడియోలు వస్తున్నాయి. ఐకాన్ బాబు రెడీ అయిపో. లవ్ యూ డార్లింగ్.